మంత్రి లోకేష్ ఆవేదన అలాగే ఆక్రోశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, ఈరోజు మండల్లో తెలుగుదేశం మంత్రి నారా లోకేష్ పార్టీ వైసీపీకి చెందిన నేత కొత్త సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ప్రధానంగా పరిశ్రమలపై శాసన మండలిలో జరిగిన షార్ట్ డిస్కషన్ కు సంబంధించి పరిశ్రమలు, రాష్ట్రంలో తీసుకొచ్చిన పరిశ్రమలు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన పరిశ్రమలు, ఐటీ కోసం విశాఖపట్నాన్ని ఏం చేస్తున్నాము, అదేవిధంగా వీటన్నిటిపై కూడా షార్ట్ డిస్కషన్ జరిగింది. దీంతో పాటు విశాఖలో ఉక్కు పరిశ్రమకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దాన్ని నిలబెట్టేందుకు గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన కృషి, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో ఒప్పించి 13,500 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇప్పించిన అంశాన్ని కూడా లోకేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఇదే సమయంలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ వరద కళ్యాణి లేచి మీరు విశాఖలో దాదాపుగా 12 విభాగాలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, అందువల్ల మీరు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని పదే పదే మాట్లాడిన సందర్భంలో వీరిరువురి మధ్య చర్చ జరిగింది. అయితే దీంతో లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా మీరు ఏదైతే కూటమి మద్దతు ఉపసంహరించుకోమని కోరుతున్నారో ఆ మద్దతు ఉపసంహరించుకొని కోరే ముందు మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీరు ఎటువంటి షరతులు లేకుండా మీరు ఉపరాష్ట్రపతికి మీరు మద్దతు ఇచ్చారు కదా, ఆ రోజు కూడా మీరు ఇటువంటి కండిషన్ ఏమైనా పెట్టారా అని ప్రశ్నించారు. మేము బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా, అదేవిధంగా ఎటువంటి కోరికలు లేకుండా కేంద్రంలో కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని, అందువలన తాము మద్దతు ఇవ్వటం వల్లనే విశాఖలో ఉక్కు పరిశ్రమను నిలబెట్టేందుకు 13,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి లోకేష్ చేశారు. ఈ నేపథ్యంలోనే కళ్యాణి గురించి ఆయన కళ్యాణి అన్నారని, ఏం పీక్కుంటారో పీక్కోమన్నారు అని చెప్పి లోకేష్ మాట్లాడారని, అందువల్ల ఆ మాటలను విత్డ్రా చేసుకోవాలని, మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడటం మంచిది కాదు అని చెప్పి బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నేతగా మాట్లాడిన సమయంలో ఒక్కసారిగా లోకేష్ లో ఆవేశం కట్టలు తెంచుకుంది. మీరు మా తల్లిని అవమానించారు, ఒక తల్లిని అవమానిస్తే కొడుకుగా ఆ బాధ ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. మీలాగా మహిళలను అవమానించే సంస్కృతి మా కుటుంబంలో లేదు, నాకు లేదు, మా పార్టీలోనూ లేదు, మా పార్టీ అధినేత మాకు అటువంటి సంస్కృతి నేర్పలేదు అని చెప్పి లోకేష్ ఫైరయ్యారు. మీరు కావాలంటే రికార్డులు తీయండి, నేను కళ్యాణి గారు అన్నాను, ఎక్కడా కూడా కళ్యాణి అని కూడా అనలేదు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదు అని చెప్పి లోకేష్ తీవ్ర ఆవేశంగా ప్రసంగించారు. అదేవిధంగా మీరు ఇదే సమయంలో నేను కళ్యాణి గారు అని అన్నా కానీ ఎక్కడా కూడా కళ్యాణి అని చెప్పి ఏకవచన ప్రయోగం చేయలేదు అని చెప్పారు. తల్లిని అవమానించిన సమయంలో మీరు ఏ విధంగా మాట్లాడింది, మీరు గతంలో ఆ సభలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఆ సభలో మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు నివారించలేకపోయారు, ఎందుకు ఆపలేకపోయారు, ఈ రోజు మీరు మహిళల గురించి అవమానించారని మీరు మాట్లాడితే ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి అని చెప్పి లోకేష్ నిలదీశారు. దీంతో ఒక్కసారిగా స్పీకర్ గా ఉన్న మోషన్ రాజు ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏమిటి, మీరు మాట్లాడుకునేది ఏమిటి అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో హోంమంత్రి అనిత జోక్యం చేసుకొని రాజకీయాల కోసం తల్లిని చెల్లిని వాడుకుంది మీరు, మేం కాదు, మా ఒక తల్లిని అవమానిస్తే కొడుకుగా లోకేష్ కి ఏ బాధ ఉంటుంది అనేది కూడా మీరు మీరెందుకు గుర్తించలేకపోతున్నారు అని చెప్పి ఆమె నిలదీసింది. దీంతో పాటు మీరు ముందు ఏదైతే మాట్లాడారో ఆ పదాలను ఉపసంహరించుకోండి అని చెప్పి ఒక్కసారిగా బొత్స సత్యనారాయణ నిలదీశారు. దీంతో మోషన్ రాజు మండలి చైర్మన్ జోక్యం చేసుకొని ఆవేశాలు వద్దు, మీరు జరుగుతున్నది విశాఖ ఉక్కు పరిశ్రమల మీద, రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ మీద జరుగుతుంది, దానికి ఆ సబ్జెక్ట్ వరకు మాత్రమే పరిమితం కావాలి అని చెప్పారు. బొత్సకి లోకేష్ కి మధ్య జరిగిన హీటెడ్ డిస్కషన్ నేపథ్యంలో ఒకసారిగా బొత్స నేనేం మాట్లాడానో, లోకేష్ ఏం మాట్లాడారో, సభలో ఆ సమయంలో ఎవరేం మాట్లాడారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి బొత్స చెప్పడంతో ఒకసారిగా వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత లోకేష్ సమాధానం చెప్పబోతుండగా అప్పటికే వైసీపీ సభ్యులు సభను వెళ్ళిపోవడంతో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.